తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి, టీచర్ ఎమ్మెల్సీలు చిరంజీవిరావు, రఘువర్మలు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందుకున్నారు. టీటీడీ అధికారులు శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అయితే బాగానే జరిగిందండి. రాష్ట్ర ప్రజలు రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరగాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరగాలని, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండాలని స్వామివారిని రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము కోరుకోవడం జరిగింది. రాష్ట్రంలో గ్రాడ్యుయేట్స్ కానీ ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వ విధానాల పట్ల వారు ఆల్రెడీ ఒక అభిప్రాయంతో ఉన్నారు. ఆ అభిప్రాయానికి అనుగుణంగా రేపు నిర్ణయం తీసుకుంటారు. మనం దేవస్థానం దగ్గర ఉన్నాం, ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. అందరికీ నమస్కారం అండి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ఈరోజు తిరుపతి దర్శనానికి వస్తూ మరి మా ఉపాధ్యాయులు అదేవిధంగా బంధువులు మిత్రులతో రావడం జరిగింది. ఇప్పటికైతే మాత్రం భక్తులు కాలినడకలు వచ్చినటువంటి భక్తులకు మాత్రం కొంచెం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కారణం ఎందుకంటే వాటికి టోకెన్ సిస్టమ్ పెట్టి ఇది వరకు కూడా ఎంతమంది ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళకి అవకాశం కల్పించినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు మాత్రం కొన్ని సౌకర్యాలు మాత్రం లాభభూయిష్టంగా అయితే మాత్రం ఉన్నాయి. దీన్ని దేవస్థానం వారు ఒక మంచి పద్ధతిలో ఆలోచించి వారికి మంచి ఏర్పాట్లు చేస్తే భక్తులు ఆనందిస్తారు, ఆ స్వామివారిని దర్శించుకునే అవకాశం ఏర్పడుతుంది. మరి అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఏంటంటే సిఫార్సు లెటర్ అనేవి మరి ఆ వారానికి 6 రోజులు ఇస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీలకి మాత్రం ఏంటంటే ఓన్లీ 3 రోజులు 4 రోజులు ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మరి అందరినీ సమాన పద్ధతిలో చూడాల్సిన అవసరం అయితే ఈ దేవస్థానానికి అయితే ఉందని చెప్పి, ఎగ్జిక్యూటివ్ కమిటీకి అయితే ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అన్నప్రసాదాలు కూడా కొంతవరకు కూడా మెరుగుపరచాల్సిన అవసరం అయితే ఉంది. భక్తులు మాత్రం మా దృష్టిలోకి వచ్చినటువంటి విషయం ఏంటంటే కొంతవరకు కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు అంటే తినేటప్పుడు ఆ రైస్ని కూడా క్వాలిటీ పెంచితే మంచిది. ఆ భగవంతుడిని చూసి చాలామంది భక్తులు వేలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఇస్తూ ఉన్నారు. మరి సామాన్య భక్తులకి మంచిగా చేసి సేవలు చేస్తే టీటీడీ తాలూకా ఆదేశాన్ని కూడా అందరూ చెప్పుకునే అవకాశం. ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన సందర్భంలో తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాల్లో సుఖ సంతోషాలతో ఉండాలని, వాళ్ళందరూ నీ భగవంతుడు చల్లగా చూడాలని మాత్రమే కోరుకున్నాం. మేమంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల నుంచి కష్టాల్లో ఉన్న ప్రజలను వెలుగులోకి తీసుకొచ్చాం. భగవంతుడు వెలుగులోకి తీసుకొచ్చి ఇచ్చాడు. వాళ్లకు సరి అయినటువంటి పాలన అందించడానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో పోయిన వెనుకతనం